ఫామ్ హౌస్ లో దాక్కుండా లాక్కొచ్చి లోపలేస్తాం అంతేనా కాక మాటలా కంపల్సరీ వేస్తాం ఎందుకంటే నువ్వైతేనే వేస్తావు ఆడ చెల్లపల్లి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను అయింది అది పని కాలే ఇంకొక 2 సంవత్సరాలు అయితే అవుతుంది అది గత ప్రభుత్వంలో హైదరాబాద్ ను గేట్వే ఆఫ్ డ్రగ్స్ గా మార్చారు ఆ భూతాన్ని కుక్కడి వేళతో పెకిలించేందుకు మేము ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చాం ఎవరి మిత్రులైనా బంధువులైనా వదలం రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహితం చేస్తాం అక్కస్తో ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు విద్యనే మన అందరి విజయానికి వజ్రాయుధం మరి ఏడుంది మీకు విద్య ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలు డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళిక ప్రకటిస్తాం మేధావులు సూచనలు సలహాలు ఇవ్వాలి ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ భాషా నైపుణ్యాలు క్రీడల మేళవింపుతో తెలంగాణ విద్యా విధానం సమీక్షలో సీఎం రేవంత్ను చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో కొందరు హైదరాబాద్ను గేట్వే ఆఫ్ డ్రగ్స్ గా మార్చారని ఆ సంస్కృతిని రూపుమాపి డ్రగ్స్ భూతాన్ని కూకటి వేలతో పెకిలించేందుకు ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఫామ్ హౌస్ ను డ్రగ్స్ గంజాయి కేంద్రాలుగా మార్చితే ఎంతటి వారైనా ఫామ్ హౌస్ లో ఉన్న ఏ బొక్కలో దాక్కుండా లాక్కొని కటకటాల్లో వేస్తామని హెచ్చరించారు బుధవారం హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో సీఎం ప్రసంగించారు ఇటీవల 138 దేశాలు పాల్గొన్న వరల్డ్ పోలీస్ సదస్సు మారక ద్రవ్య నియంత్రణ కేటగిరీలో హైదరాబాద్ నార్కోటిక్ కూడా దక్కింది అని చెప్పుకొస్తున్నారు ఏ మూలన పడేస్తాం మరి కేటీఆర్ బామ్మర్ది ఉన్నాడు కదా రాజ్పాకాల ఫామ్ హౌస్ మీద మీరు దాడి చేసిండ్రు కదా రాజ్పాకాల ఫామ్ హౌస్ మీద దాడి చేసిండ్రు కదా దాడి చేసి దీపావళి రోజు దివాళీ రోజు దాడి చేసిండ్రు కదా అడవాడు డ్రగ్స్తో పట్టుబడ్డాడు కదా మీకు ఇప్పుడు రాజ్పాకాలను లోపలేసిండ్రా మీరు ఏమైందా కేసు ఏ మూలనున్నా లోపలేస్తా అని చెప్తున్నారు కదా రాజ్పాకాలను లోపలేసిండ్లా మరి ఎటుపోయింది ఆ కేసు డ్రగ్స్ కేసు ఎటుపోయింది ఇటు పోతున్నాయి కేసులు అన్నీ ఇక ఆర్టీసీలో